హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు ఇడ్లీ బటర్ తోటి దోశ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నానండి ఈజీగా. ఇది మా సండే బ్రేక్ఫాస్ట్ అండి. ఇవాళ మీకోసం వీడియో వేస్తున్నాను, మొత్తం ఫుల్ వీడియో చూసండి, ఓకేనండి. ఇది ఇడ్లీ అనమాట, ఇడ్లీ బటర్. ఇది 3 గ్లాసుల ఇడ్లీ బటర్ అనమాట. చూసానండి, ఇది 3 గ్లాసులు ఈ మెజర్మెంట్ తీసుకున్నానండి. 3 గ్లాసుల ఇడ్లీ బటర్ ఉంది. దీంట్లో నేను ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ 2 గ్లాసులు వేస్తున్నాను అనమాట. దీంట్లో 2 గ్లాసులు, 3 గ్లాసుల ఇడ్లీ పిండి అయితే 2 గ్లాసుల నేను ఉప్మా రవ్వ వేస్తున్నాను. మిక్సీ జార్లో ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ 2 గ్లాసులు వేసేసుకొని తర్వాత జీలకర్ర ఇంకా 2 ఎల్లిపాయలు అండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మిక్సీలో వేసేసుకోవాలి, ఇట్లా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం 2 మినిట్స్లో అయిపోతుందండి. అది జీలకర్ర ఇంకా ఎల్లిపాయ వేసుకొని చేసేసుకున్నాక ఇది ఇడ్లీ పిండిలో వేసేసుకోవాలన్నమాట. ఇదండి, కొద్దిగా అంతా పెరుగు వేసేసుకోవాలి, చిన్న బౌలెడు ఉల్లిగడ్డలు అండి, అంతే అండి. మీకు ఇంకేదైనా వేరే వెజిటేబుల్స్ కావాలంటే క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట. కానీ మా ఇంట్లో ఇదే ప్లెయిన్గా తింటారు, ప్లెయిన్గా ఇష్టపడతారు కాబట్టి నేనేం వేయలేదు. తగినంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ అదే గ్లాసు నీళ్ళు తీసుకోవాలన్నమాట. నేను సగం గ్లాస్ వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. చూసారా, కొంచెం ఒక 10 మినిట్స్ వరకు దాన్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకా సగం గ్లాసు నీళ్ళు, 1 గ్లాసు వాటర్ పట్టినాయి అనమాట నాకు. చూసారా, ఎక్కువ వాటర్ పడదండి. ఇదండి, మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత పెట్టేసుకొని అంతే అండి, సింపుల్గా ఈజీగా టేస్టీగా అనమాట. కొంచెం పెంకకి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇదండి, ఈ విధంగా దోశలాగా వేసేసుకుంటే అంతే అండి, సింపుల్గా చాలా టేస్టీగా మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా. క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. లేకుంటే మీకు ఇట్లా సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఈ విధంగా అంటే లావుగా వేసుకుంటే మెత్తగా వస్తాయి. కొన్ని ఇంకా కొంచెం లిక్విడ్ ఎక్కువ వాటర్ ఎక్కువ పోసుకుంటే సన్నగా కూడా వస్తాయి అనమాట. నేనైతే లావుగానే వేసినాను, అంటే మీడియం వేసినాను, సాఫ్ట్గా వచ్చినాయి, చాలా టేస్టీగా అండి. నా వీడియోలు చూస్తున్నారండి, చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నా వీడియో చూసుకుంటా ఇంకా లైక్ కూడా కొట్టండి, ఓకేనండి. ఇదండి, దోశలు అయితే రెడీ అయిపోయినాయి. నేను పల్లీల చట్నీ ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు.